ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమతి అనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాను. ఇవాళ అయితే ఇంకా త్వరగా లేచాను. 3:30కి అయితే లేచానండి. ఇంకా పిల్లలందరూ నిద్రపోతున్నారు. ఇంకా నేను లేచేసి పనులు అయితే స్టార్ట్ చేసేసాను. రేపు ఫ్రైడే కాబట్టి ముందు రోజు నేను ఇలా రోలు అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను, పసుపు కుంకుమతోటి అలంకరించుకొనేసి. ఇక్కడ వచ్చేసి ఇల్లు అయితే ఊడ్చేసి ఇంకా మాప్ అయితే పెడదామనేసి బకెట్లో వాటర్ తీసుకొని కొంచెం ఫినాయిల్ వేసుకుంటున్నాను. ఫినాయిల్ అయినా వేసుకొని, లేదా మీ దగ్గర ఏ లిక్విడ్ ఉంటే ఆ లిక్విడ్ వేసేసుకొని క్లీన్ చేసుకొని ఇంకా ఇల్లు తుడిచిన తర్వాత ఫ్యాన్లు అయితే వేసేసాను. ఇంకా బయట కూడా కడిగేద్దామనేసి వాటర్ అయితే వేసి కడుగుతున్నాను. నాకు ఇది వచ్చిన తర్వాత చాలా బాగా యూజ్ అవుతుందండి. త్వరగా వాటర్ అంతా పీల్చేస్తుంది. బాగా త్వరగా ఒంగోని ఊడ్చే అంత లేకుండా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. ఇంకా ఊడ్చిన తర్వాత మాప్ అయితే పెట్టేస్తే త్వరగా ఆరిపోతుంది. ఇంకా కాసేపు తర్వాత నేను ముగ్గు అయితే వేస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది. ఇంకా కొంచెం 6 o'clock అయితే నేను ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటాను. అంతలోపల బాగా నీట్గా ఆరిపోతుంది. ఇంకా నేను అంతలోపల స్నానానికి అయితే వెళ్తాను. స్నానానికి వెళ్ళేసి వచ్చి ఇంకా మనం ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇంకా పిల్లలైతే ఇంకా లేవలేదు. పిల్లలకి ఏమో 6 లేపాలి వాళ్ళని. నేను అంతలోపల పని అంతా చేసేసుకొని వాళ్ళనైతే లేపుతాను. ఇంకా ఇక్కడ వచ్చేసి రోల్ అయితే పూజించుకుంటున్నాను. మీకు చెప్పాను కదా, ఫ్రైడే పూజించుకుంటాను. ఇంకా ఇక్కడ గడప కూడా పూజిస్తున్నాను. వెలుతురు కూడా వచ్చేసింది, చూశారు కదా, మనకి కనిపిస్తుంది. బయట ఎండబడింది. ఇంకా ముగ్గు అయితే వేస్తున్నాను. సింపుల్గా వేసాను, పెద్ద ముగ్గు అయితే ఏం వేయలేదు. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. 3 చుక్కలు మధ్య చుక్క, సింపుల్గా ఉంటుంది, త్వరగా వేసుకోవచ్చు. చిన్న ఖాళీ స్థలంలో అలా వేసుకోవచ్చు. ఇంకా అంతలోకి వంట వచ్చేసి పప్పు అయితే చేస్తున్నాను. పప్పు ఆల్రెడీ టమాటో పచ్చిమిర్చి వేసి ఉడకబెట్టాను. దాంట్లో పసుపు, కారం, ఉప్పు, చింతపండు వేసుకొని ఇంకా రుబ్బుకునేసి తాలింపు అయితే పెట్టేసుకుంటే ఇవాళ మాదైతే పప్పు ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే రుబ్బేసుకున్నాను కదా, ఇంకా తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా పప్పులో వేసేసుకొని ఇంకా పప్పు అయితే కొంచెం తెరిలితే సరిపోతుంది. పప్పు అంటే కొంచెం మనం స్టోర్ చేసి పెట్టుకోవాలనుకుంటే తెరిలితే బాగుంటుంది, లేదా తాలింపు వేసుకొని పక్కనైనా పెట్టేసుకోవచ్చు. ఇంకా వేసుకున్న తర్వాత ఒక బౌల్ తెరిలింది. ఇంకా బౌల్లో అయితే ఎత్తి పెట్టేసుకొని దోశకి అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. అది కూడా ఒక బౌల్లో వేసుకునేసి తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ. ఇంకా అదే బాండిల్లో ఇంకా నేను పొటాటో ఫ్రై అయితే చేస్తాను. పొటాటో ముందుగానే కట్ చేసి కొంచెం సాల్ట్ వేసి వాటర్లో నానబెట్టి పక్కనైతే పెట్టుకున్నాను ఒక బౌల్లో. తర్వాత పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకునేసి మనం కట్ చేసుకున్న పొటాటోలు వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకునేసి బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే మీకు కొంచెం మెత్తగా లేకుండా బాగా చూసేదానికి ముక్కలు బాగా వస్తాయి. ఇంక ఇక్కడ అంతలోపల పక్కన పెట్టేసి ఇంకా దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు త్వరగా తినేసి వెళ్తారనేసి. ఇంకా నా దగ్గర ఉండే పెనుక ఆనియన్ రుద్దితేనే వస్తుందండి, ఈ నాన్ స్టిక్కి పాడైపోయింది. ఇంకా ఆనియన్ రుద్దుకొనేసి ఇంకా దోశ అయితే వేసుకుంటున్నాను. ఇవాళ దోశ అయితే వేస్తున్నాను. పిల్లలు దోశ వేయమన్నారు, ఇంకా అందుకనేసి ఇడ్లీ పిండి కూడా ఉంది, అది రేపు చేసుకోవచ్చు అనేసి ఇవాళ దోశ అయితే పోసాను. పిల్లలు స్నానం చేసి వచ్చేసరికి ఇంకా ఈ వేడిగా ఉండవు కదా అనేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుంటే వాళ్ళు ఎప్పుడు తింటే అప్పుడు వేడిగా వేసేయచ్చు అనేసి హాట్ బాక్స్లో అయితే పెట్టేశాను. ఇట్లా అంతలోపల మన పొటాటో ఫ్రై కూడా అయిపోయింది. దాంట్లో పుట్నాల పొడి చల్లుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవటమేనండి. ఇంకా దోశలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇంకా అన్నీ పక్కన పెట్టేసుకొని అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలకి అయితే లంచ్ బాక్స్లు అయితే సర్దుతున్నాను. వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ సర్దేశాను. ఇంకా వాళ్ళు స్నాక్స్ ఏమో వాటర్ మెలన్ పెట్టుకున్నారు. ఇంకా పొటాటో ఫ్రై, అన్నం, పప్పు అవన్నీ సర్దేసి ఇంకా బ్యాగీలు అయితే పెట్టేసి పిల్లలకైతే ఇంకా ఇచ్చి పంపిస్తే వాళ్ళు మధ్యాహ్నం తింటారు. ఇక్కడేమో ఇంకా దోశ అయితే వేసిస్తున్నాను. వాళ్ళు రెడీ అయ్యి వచ్చారు కాబట్టి వేసిచ్చి ఇంకా వాళ్ళకైతే ఇంకా వ్యాన్ అయితే వస్తుంది. 8 o'clock అయితే వ్యాన్ ఉందండి. ఇంకా వ్యాన్కి అయితే వదిలిపెట్టేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు.
ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా పిల్లలకి చూపించాను కదా, వాటర్ మిలన్ పెట్టుకున్నారు. ఫుల్ పెట్టేశారండి. ఒక వాటర్ కారిపోతాయని నాకు భయం వేస్తుంది, బ్యాగ్ అంతా ఖరాబ్ అవుతుంది అనేసి. కానీ తింటారనేసి ఇంకా ఫుల్గా ఎత్తుకొని పోతున్నారు. ఇంకా వాటర్ బాటిల్ వాటర్ నింపుకున్నారు. మా పిల్లలు వాటర్ ఈ చల్లగాలం వస్తే వాటర్ అస్సలు తాగరండి. అందుకనేసి తాగమని చెప్పాను. ఇంకా వాళ్ళకైతే బ్యాగీలు అయితే ఇచ్చేస్తాను. వాళ్ళు రెడీ అయిపోయారు. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.